కొట్టొద్దని ఏదో తుప్పలు కాదండి, చెట్లు బాగానే ఉన్నాయి, అక్కడ నెమళ్ళు వస్తాయి, జింకలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. పర్యావరణం ఎందుకు ఏమైందంటే గచ్చిబౌలి ఇదంతా కూడా ఒక 2-3 లక్షల యూనిట్ల ఇలా అపార్ట్మెంట్స్ వచ్చినాయండి, కోకాపేట్ కానీ అవి కానీ ఇవి కానీ. అక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి స్పేస్ ఉండేటువంటిది. కాబట్టి ఇది ఉంటే బాగుంటుంది అనేటువంటిది అందరు ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను ఒక శాశ్వత పరిష్కారం దిశగా పనిచేయాలి తప్ప ఇది రాజకీయాల మధ్య వైరంగా ఉండొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. మీరేమో బయట నుంచి మద్దతు ఇస్తున్నాము అని అంటున్నారు, బట్ కాంగ్రెస్ మాత్రం అలా అనట్లేదు కదా. అంటే ఇండైరెక్ట్ గా మీరు విద్యార్థుల్ని మా పైన ఉసిగొల్పుతున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు, మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. అంటే మీరేమంటున్నారు, అలా చేస్తే 2 పార్టీలకు చెడిపోతుంది కాబట్టి మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నాము అని అంటున్నారు. మీరు అట్లా చేసిన ఒకటే కదా. నేనేమంటానండి, ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్ గా వివిధ సమస్యల మీద ప్రజలు కానీ వివిధ వర్గాలు కానీ తమ సమస్యలు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష బాధ్యత అండి. ఇలా ప్రజలు మాకు ఇచ్చినటువంటి పాత్ర ఏంది? ప్రతిపక్ష పాత్ర. ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించడం, అవసరమైతే కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉండడం అనేటువంటిది అలా ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర. అది మా పాత్ర, ప్రజలు డిజైన్ చేసినటువంటి పాత్ర ఈ టెన్యూర్లో. కాబట్టి మేము ఏం చేస్తామంటే విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం, ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుందాం, మీరు ఉద్యమాలు చేయండి, మీకు మద్దతు ఇస్తాం, అన్ని రకాలుగా మేము సహాయ సహకారిగా ఉంటాం అని మేము మద్దతు ప్రకటించాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పేడ్ బ్యాచ్ అని నిన్న మంత్రులు మాట్లాడినండి. పేడ్ బ్యాచ్ ఎవరండి? కార్తీక చిదంబరం, వాళ్ళ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు. ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాని పట్ల ఆయన ట్వీట్ చేసిండు. ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేసిండ్రు. మన డిప్యూటీ సీఎం గారి ఎవరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం గారి సహచరి ఆమె రేణు దేశాయ ఆమె చెప్పింది. ధృవత అంటే సోషల్ మీడియాలో చాలా మందిని ప్రభావితం చేసేటువంటి ఆయన చెప్పిండు. హరగోపాల్ గారు చెప్పిండు. ఇట్లా అనేక మంది మేధావులందరూ కూడా ఇది సరైనది కాదంటారు. వీళ్ళందరూ పేడు బ్యాచ్ అనే అండి. ఎట్లా మాట్లాడితే ఒక సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా కొందరు స్పందిస్తారు. స్పందించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించేటువంటి సహనం చూపించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రశ్నించిన వాళ్ళ మీద అసహనంగా వ్యాఖ్యలు చేస్తూ మేము రెచ్చగొడితే రెచ్చిపోతారా అండి? మీరు బుల్డోజర్ తీసుకురావడం వల్ల రెచ్చిపోయారు, అక్కడ మీరు లాఠీ చార్జ్ చేయడం వల్ల రెచ్చిపోయారు. ఇది ప్రభుత్వం భూమి అని మీరు ఎవరు చెప్పకుందే మీరే చెప్తున్నందుకు రెచ్చిపోయినరు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వేరేలోకి ఇస్తాం, ఇది యూనివర్సిటీ స్థలం కాదని చెప్తే రెచ్చిపోయినరు. ఇలా మేము చెప్తే రెచ్చిపోయింది కాదండి. ఇది అంటే విద్యార్థులకు కూడా ఉంటుంది కదా. ఇది మేము ఒక ప్రతిపక్ష బాధ్యతగా, మేము ఒక ప్రతిపక్ష పార్టీగా విద్యార్థుల పక్షాన ఉంటాం కూడా, భవిష్యత్తులో కూడా ఉంటాం. రైట్. ఇప్పుడు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు. మరి కోర్టు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? రేపటి వరకైతే చెట్లని కొట్టివేయొద్దు అని ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేశారు, కానీ మరి 400 ఎకరాలు భూమి ప్రభుత్వానిది అంటూ కోర్టు ఆర్డర్ చెప్పిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి వెనక్కి తీసుకుంటుందా? దీనిపైన అనలిస్ట్ డాక్టర్ సత్యం గారి ఆన్సర్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. టేక్ ఎ బ్రేక్.